హాయ్ అండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశానండి. నన్ను ముందుకు నడిపించాలి మీరే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా వెరైటీస్ కావాలంటే చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు నడిపించండి. ఇప్పుడు మనం చేసుకునేది చూద్దాం. హాయ్ గాయ్స్, ఈరోజు మనము క్యాబేజీ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. హోటల్ స్టైల్లో క్యాబేజీ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందు ఒక చిన్న క్యాబేజీ తీసుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి మరియు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా వామ యాడ్ చేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అందులోకి సరిపడినన్ని వాటర్ని వేసుకొని మనం పకోడీకి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. మరి మెత్తగా కలుపుకోకూడదండి. అది అప్పుడు పకోడీ కాకుండా క్యాబేజీ బజ్జీ అవుతుంది. తర్వాత కలుపుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఒక కడాయి పొయ్యి పైన పెట్టి అందులో ఆయిల్ వేసి ఇందులో ఆయిల్ బాగా వేడెక్కాక లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో పకోడీ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. చూసారా అండి, క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. ఇలాగే పకోడీ అంతా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.